వరుస సినిమాలతో తెగ జోరు మీదున్న డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇందుకోసం మూవీ టీం ఇటీవల డార్జిలింగ్ కు వెళ్లగా అక్కడ షూటింగ్ ముగిశాక కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఆమె తిరిగి వస్తున్న సమయంలో ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు ఒక్కసారిగా శ్రీలీల చేయి పట్టుకుని గుంపులోకి లాగేశారు. దీంతో అలర్ట్ అయిన బాడీ గార్డ్స్ ఆమెను సేఫ్ గా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇలా చేయడం బాలేదంటూ అభిమానులపై ఫైర్ అవుతున్నారు. లేడీ పవర్ స్టార్ గా క్రేజ్ కొట్టేసిన సాయి పల్లవి తన ఖాతాలో ఇప్పుడు మరో రికార్డును వేసుకుంది. సోషల్ మీడియాలో దళపతి విజయ్, మహేందర్ సింగ్ ధోని లాంటి సెలబ్రిటీలను కూడా వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోతుండడం ఇప్పుడు మీడియాలో హైలైట్ అవుతుంది. విషయంలోకి వెళ్తే ఇన్స్టాలో హీరో విజయ్ 20% జనాలు ఎఫెక్ట్ చేస్తుండగా ధోని 17% మందిని ప్రభావితం చేస్తున్నాడట. అయితే ఇప్పుడు వీరందరికన్నా సాయి పల్లవి గురించి ఏకంగా 25% మంది తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కను చూస్తే ఇండియా మొత్తం జనాభాలో 25% మందిని సాయి పల్లవి ప్రభావితం చేస్తుందన్నమాట. ఇక మిగిలిన సెలబ్రిటీల్లో 5% వరకు సోషల్ మీడియాలో జనాలు ప్రభావితం చేస్తున్నారట. ఇక ఈ లెక్కలు చూసుకుంటే దేశవ్యాప్తంగా సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చర్చ జరుగుతోంది. రీసెంట్ గానే శివకార్తికేయన్ జంటగా అమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలానే నాగ చైతన్య సరసన తండేల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వదలకపోవడం గమనార్హం. ఒకసారి బరిలోకి దిగితే దబిడే అంటూ దూసుకెళ్లే బాలయ్య తాజాగా అఖండ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు సాలిడ్ సక్సెస్ కొట్టడంతో ఈ అఖండ 2 తాండవంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతుందని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య రెగ్యులర్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని, ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కు తీసుకొస్తున్నారు. చూడాలి మరి వరుస సక్సెస్ లు చూస్తున్న ఈ కాంబో ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో. మహానటిగా జాతీయ అవార్డు కొట్టేసిన కీర్తి సురేష్ తాజాలోకి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పెళ్లయ్యాక కాస్త గ్లామర్ దోసు పెంచిన ఈ అమ్మడు తాజాగా బాయ్స్ హెయిర్ స్టైల్స్ లో కనిపిస్తూ ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. అయితే కీర్తి సురేష్ ఏదైనా సినిమా కోసం ఇలా రెడీ అయిందా లేక ఆకతాయిలు AI టెక్నాలజీతో ఇలా రూపొందించారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సమ్మర్ మొదలైంది కాబట్టి ఇలా హెయిర్ స్టైల్ మార్చేసి ఉంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక కీర్తి సురేష్ సినీ లైనప్ విషయానికి వస్తే బేబీ జాన్ తో బోల్ తప్పట ఈ భామ ప్రస్తుతం రివాల్వర్ రీటా, అక్క అనే ప్రాజెక్ట్స్ ను పట్టాలెక్కించింది. అక్క అనే ఈ సిరీస్ లో కీర్తి బోల్డ్ క్యారెక్టర్ చేయడం గమనార్హం. ఈ సిరీస్ త్వరలోనే నెట్ఫ్లిక్స్ OTTలో కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కీర్తి సురేష్ తాజా లుక్ రియలా ఫేకా అన్నది కాలమే చెప్పాలి. ప్రభాస్, నాగస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుండగా ఇప్పటికే ఆ సీక్వెల్ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కల్కి సీక్వెల్ ఆలస్యం కానుందని ఇప్పటికే వార్తలు జోరుగా ప్రచారంలోకి రాగా వాటిపై ఇలా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ నాగస్విన్. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకెళ్తున్న సమయంలో ఫ్యాన్స్ నాగస్విన్ తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. కల్కి సీక్వెల్ గురించి నాగస్విన్ ను అప్డేట్ అడుగ్గా ఆయన కల్కి 2 గురించి ఇలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలాడు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, కల్కి సీక్వెల్ కు ఇంకా చాలా సమయం పడుతుందని, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని చెప్పుకొచ్చాడు ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్. సినిమాలో హీరోయిన్ గా అంటే తెలుగు అమ్మాయిలు ఆమెను దూరం పారిపోయే పరిస్థితి. అలాంటి ఈ రోజుల్లో వైష్ణవి చైతన్య, అనన్య వంటి అమ్మాయిలు తమదైన టాలెంట్ తో తెలుగు సినిమాల్లో సత్తా చాటుతూ టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో స్థానం సంపాదించారు. వీరిలో వైష్ణవి బేబీ సినిమాతో హిట్ కొట్టి ప్రస్తుతం జాగ్ సినిమాలో నటిస్తుండగా, అనన్య వకీల్ సాబ్ తంత్ర, హోటల్, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ వంటి మూవీల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే చిన్న బడ్జెట్ తో రూపొందించే లేడీ ఓరియంటెడ్ మూవీ నిర్మాతలకు అనన్య బెస్ట్ ఆప్షన్ అయిపోయిన అనన్య ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ హిందీ ప్రాజెక్ట్ లో అది కూడా లీడ్ పాత్రలో అనన్య ఎంపికైనట్టు తెలుస్తుంది. చూడాలి మరి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంతుందో. ఏదేమైనా తెలుగు అమ్మాయిలు ఇలా బ్యారియర్స్ తెంచుకుని పరభాషా చిత్రాల్లో కూడా నటించడం మెచ్చుకోదగ్గ విషయమే.
కూలీ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ కోలీవుడ్ వెటరన్ స్టార్కి నేషనల్ వైడ్గా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఖుష్బూ భర్తగా సుందర్ కూడా స్టార్ డైరెక్టర్గా సౌత్లో మంచి ఫాలోయింగే ఉంది. అయితే తాజాగా వీరి ముద్దుల కూతురు అయిన అవంతిక తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అవంతిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. ఆ పిక్స్ చూసిన నెటిజన్లు కొత్త హీరోయిన్ వచ్చేసిందని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అవంతిక తన నటన కెరీర్ గురించి గతంలో మాట్లాడుతూ నాకు నటించాలని మనసులో ఉంది, అయితే ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పుకొచ్చింది. ఇక దర్శకుడు సుందర్ ను ఖుష్బూ లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2 కూతుళ్లు. ఎలాగూ సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమైపోయింది కాబట్టి ఈ క్రమంలోనే అవంతిక హీరోయిన్ గా పరిచయం కాబోతుందన్న టాక్ నడుస్తోంది. చూడాలి మరి సౌత్ లో సత్తా చాటిన తల్లి బాటలో కూతురు నడిచి ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో. మా హీరో జోలికొస్తే మామూలుగా ఉండదు. మీ హీరో సినిమా బడ్జెట్ మా హీరో ఫస్ట్ డే కలెక్షన్ కి సమానం. మీ హీరో కటౌట్ కు 50 అడుగులైతే మా హీరో కటౌట్ 100 అడుగులు. రికార్డ్స్ మా వంతు, డిజాస్టర్స్ మీ వంతు. మీ స్టార్ సత్తా లోకల్ అయితే మా వాడి సత్తా పాన్ వరల్డ్. ఇలా స్టార్స్ ఫ్యాన్స్ అడపాదడపా గొడవలు పెట్టుకోవడం, ఫ్లెక్సీలు తగలబెట్టడం, ప్రాణాల మీదకి తెచ్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక విషయంలోకి వెళితే ఇటీవలే గేమ్ చేంజర్ విడుదల సమయంలో 256 అడుగుల కటౌట్ ని విజయవాడలో ఏర్పాటు చేసి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియాలోనే అత్యంత పొడవైనదిగా రికార్డు కూడా కొట్టేసింది. అంతకుముందు సలార్ 236 అడుగులతో, KGF 2 216 అడుగులతో, NGK 215 అడుగులతో, విశ్వాసం 185 అడుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. అయితే వీరికైనా మా హీరోకి ఉండాలి అంటూ అజిత్ ఫ్యాన్స్ అనుకున్నారో ఏమో, వెంటనే గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం ఏకంగా 285 అడుగుల కటౌట్తో రెడీ అయిపోయారు. తమిళనాడు తెంకాశీలోని ఒక థియేటర్లో ఈ కటౌట్ ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా అది కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాకపోవడం సంతోషించదగ్గ విషయం. ఇక ఇదే తరహాలో విశ్వాసం టైంలో పాలాభిషేకం చేయబోతూ 5 ఫ్యాన్స్ కింద పడి తీవ్రంగా గాయపడడం పట్ల అజిత్ అప్పట్లో సీరియస్ కూడా అయ్యాడు. అయినా అభిమానులు చెవికెక్కించుకోకుండా ఇలా చేయడం గమనార్హం. 7 పదుల్లోనూ దూసుకుపోతూ కుర్ర హీరోలకి గట్టి సవాలే విసురుతున్నాడు మన మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే విశ్వాంబర సినిమాలో హీరోగా నటిస్తున్న చిరంజీవి, అనిల్ రావుపూడి మరియు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోకి ముహూర్తం పెట్టుకోగా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా కాంబో మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ చాలా రోజుల క్రితమే వచ్చినప్పటికీ షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలా ఇప్పటికీ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ మరో 2 మూవీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి మరో బ్యానర్ లో కూడా సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిరంజీవి ఓ మూవీకి కమిట్ అయినట్లు, ఆ మూవీకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగానే చిరు, లోకేష్ కాంబోలో సినిమా కనుక సెట్ అయినట్లయితే ఆ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వెండి తెరపైనే కాదు బుల్లి తెరపై కూడా సత్తా చాటుతానంటున్నాడు మన నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇప్పటికే అన్స్టాపబుల్ అంటూ ఓటీటీలో సూపర్ హిట్ టాక్ షోతో అద్భుతంగా రాణించిన బాలయ్య ఇక గేర్ మార్చబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై సూపర్ హిట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 9కి బాలయ్య హోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ఆలోచిస్తుందట బిగ్ బాస్ మేనేజ్మెంట్. ఈసారి బాలయ్య బిగ్ బాస్ సీజన్లో హోస్ట్గా ముందుండి నడిపించే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కానీ నిజమైతే మాత్రం టీఆర్పీ రేటింగ్స్ దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తన మార్క్ హోస్టింగ్ తో హౌస్ లో కంటెస్టెంట్స్ తో బాలయ్య ఎంత రచ్చ చేస్తాడో అంటూ ఇప్పటి నుండే ఊహించుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. చూడాలి మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మేకర్స్ ఎప్పుడు వదులుతారో. For more videos like this, subscribe Big TV channel.